ఇండస్ట్రీలో అద్భుతమైన సినిమాలు టపా 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 చేస్తున్న రోజుల్లో న్యూస్ పేపర్స్లో కానీ లేకపోతే టెలివిజన్లో కానీ మీ ఇంటర్వ్యూస్ చేసినప్పుడు మిమ్మల్ని అందరూ ఇలాగే అడ్రస్ చేసేవాళ్ళ? బ్లూ ఐడ్ బ్యూటీ. బ్లూ కాదు, పిల్లి కళ్ళు. పిల్లి కళ్ళు. It is not actually blue, but then you have a greenish, blue, a greenish brown anamata. So it is not blue actually. నేను విన్నది ఏమిటంటే అసలు ఈ కళ్ళున్న అమ్మాయే కావాలి పర్టికులర్ రోల్ కనేసి ఫస్ట్ అసలు మీకు మిమ్మల్ని ఐడెంటిఫై చేసింది దాంతోనే అంట కదా, అసలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారంట. రైట్, కరెక్ట్. భరత్ గారు జంతర్ మంతర్ అనే ఫిల్మ్ నా ఫస్ట్ ఫిల్మ్ అనమాట. అప్పుడు ఆ క్యారెక్టర్ అలాంటిది. క్యారెక్టర్ నేమ్ ఇంద్రజ. సో నాకు పేరు ఇలా ఇంద్రజ అని మారడం కూడా ఆ క్యారెక్టర్ నేము న్యూస్ పేపర్స్లో వాళ్ళు, మీడియా వాళ్ళు శ్రీకాంత్ ఇంద్రజ యాక్ట్ చేస్తున్నారు, శ్రీకాంత్ ఇంద్రజ యాక్ట్ చేస్తున్నారు అని క్యారెక్టర్ నేమ్ తో రాసేసారు. ఓకే. సో మీ ఒరిజినల్ పేరు అది కాదు? నా రియల్ నేమ్ అది కాదు. ఏంటి మీ రియల్ నేమ్? రాజాతి. రాజాతి. రజతియా? రాజాతి. రాజాతి. ఓకే. అంటే అది తమిళ్లో ముద్దుగా పిలుచుకునే పేరు. ఇక్కడ మనం ఎలాగ బుజ్జి, అమ్ములు అంటాం కదా, అలా తమిళ్ వాళ్ళు చాలా బుజ్జిగా పిలుచుకునే పేరు. అంటే మా పేరెంట్కి నేను 5 years తర్వాత పుట్టాను. సో వాళ్ళకి చాలా ముద్దు అనమాట. అంటే 5 years తర్వాత పాప పుట్టింది అని. సో అంత గారాభంగా వాళ్ళు నన్ను పెంచుకున్నారు. పిలిచిన పేరు అది రాజాతి అన్నది. ట్రూలీ అంటే మనకు పెద్దల పేరు పెడతారు కదా జనరల్గా. పాప నేను శుక్రవారం పుట్టాను కాబట్టి లక్ష్మి అని పెట్టారు. సో దట్ ఈస్ యాక్చువల్లీ మా నాన్నమ్మ వాళ్ళ పేరు కనకలక్ష్మి. బట్ పిలుచుకున్నది అండ్ స్కూల్లో నా పేరైతే మాత్రం రాజాతి. అదే శాశ్వతం అయిపోయింది, ముద్దుగా పిలిచిన పేరు. ఇక్కడికి వచ్చేసరికి మేము పేరు మార్చాలనో లేకపోతే ఏదో ఆస్ట్రాలజీ చూసుకునో అది చూసుకునో ఇది చూసుకునో మార్చలేదు. జంతర్ మంతర్లో ఈ క్యారెక్టర్ నేమ్ ఇంద్రజ కాబట్టి అది అలా క్యారీ ఓవర్ అయిపోయింది. ఇప్పుడు మిమ్మల్ని ఇంద్రజ అనే మీకు అన్ని చోట్ల మీ పేరు అలా రిజిస్టర్ అయిందా, లేకపోతే రాజాతి అనే ఉందా ఇప్పుడు మీ పాస్పోర్ట్స్లో? అంటే పాస్పోర్ట్ కాదు, ఒక పాన్ కార్డ్ అండ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇలాంటివి కొన్నిట్లో ఇంద్రజ పేరే ఉంది. పాస్పోర్ట్లో అయితే ఐ మీన్ లైక్ పాన్లో అయితే 2 పేర్లు ఉన్నాయి. నా రియల్ నేమ్ కూడా ఉంది, ఇది కూడా ఉంది. ఓకే, ఓకే, ఇంట్రెస్టింగ్. అయితే ఇంద్రజ మీరు తెలుగు అమ్మాయి కానీ అసలు ఇక్కడ పుట్టలేదంట, ఇక్కడ పెరగలేదంట. మీ పేరెంట్స్ అందరూ మొత్తం తమిళనాడులో కొన్ని ఏళ్ల క్రితం సెటిల్ అయిపోయారంట, అవునా? ఎస్. మరి మీకు తెలుగు ఎట్లా వచ్చు, ఎప్పుడు నేర్చుకున్నారు? తెలుగు నేను ఇక్కడ ఫిల్మ్స్ చేయడం మొదలుపెట్టిన తర్వాతే కరెక్ట్గా తెలుగు నేర్చుకున్నాను. ముందైతే కొంచెం తమిళ్ మిక్స్డ్ తెలుగు కొంచెం అటు ఇటుగా ఉండేది. వన్స్ ఫిల్మ్ స్టార్ట్ చేశాక ఓకే తెలుగు భాష అంటే ఇలాగే ఉంటుంది, ఇలాగే మాట్లాడాలన్న విధం నేర్చుకున్నాను. అయితే ఎక్కడ ఉండేవారు మీరు యాక్చువల్గా? మీ పేరెంట్స్ మీరు చెన్నైయా? ఓకే. పుట్టింది చెన్నైలో? పుట్టింది చెన్నై, పుట్టి పెరిగింది చదువుకున్నది అంతా చెన్నై. తర్వాత ఇక్కడ ఇండస్ట్రీ అంతే. నాకు మూవీస్ ఎక్కడెక్కడ ఉంటే అక్కడెక్కడికి వెళ్ళిపోవడం అంతే. కానీ అసలు ఈ అమ్మాయి ఫలానా చోట ఉంది అని అసలు ఎట్లా ఐడెంటిఫై చేశారు? అప్పటికి మీకు ఏజ్ ఎంత? అంటే ఫస్ట్ మూవీ జంతర్ మంతర్. జంతర్ మంతర్లో మీరు యాక్ట్ చేసే టైంకి ఐ వాజ్ ఓన్లీ 14.5 అంతే. నిజంగా చెప్పాలంటే నా బర్త్డే కూడా సమీపంలో ఉంది అంతే. సో నాట్ ఈవెన్ హ్యావ్ అటైన్డ్ మై 15 years. సో అప్పటికి మూవీస్కి వచ్చేసాను నేను. సో చాలా చిన్న ఏజ్లో వచ్చేసాను. అంతేనా? కానీ నిజంగా చెప్పండి, 14 ఏళ్ల వయసులో మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక ఆఫర్ వచ్చినప్పుడు మీకు కానీ మీ పేరెంట్స్కి కానీ అసలు ఎవరికైనా అసలు మూవీ ఇండస్ట్రీ ఏంటి, ఎలా ఉంటుంది, అక్కడికి వెళ్ళటం కరెక్టా కాదా, అసలు మీకు అసలు ఏమైనా ఉందా ఐడియా మీ ఫ్యామిలీకి కానీ మీకు కానీ? అంటే డెస్టినీ అంతేనండి. ఒక చోట మనం ఉండాలన్నది రాసి పెట్టుంటే అక్కడ మనం ఉంటాం అంతే. ఐ బిలీవ్ ఇన్ దట్. సో క్లాసికల్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చేదాన్ని. భరతనాట్యం నేర్చుకున్నారు. శ్రీమతి తంగం అని ఒక గురువు దగ్గర నేర్చుకున్నాను చిన్నప్పుడే. సో క్లాసికల్ పర్ఫార్మెన్సెస్ చేసే ట్రూప్స్లో వెళ్ళి చేసేదాన్ని నేను.
సో ఆ పర్ఫార్మెన్స్ స్టిల్ చూసి అప్రోచ్ అయ్యారా? కాకపోతే ఒక మేకప్ మ్యాన్ అయితే మాత్రం నా బాగా గుర్తు, ఒక మేకప్ మ్యాన్ ఆయన ముందు వెనుక నేను ఎప్పుడు చూడలేదు. ఆయన వచ్చారు, అప్రోచ్ అయ్యారు, మా నాన్నగారితో మాట్లాడారు. స్టిల్స్ తీసుకోవాలండి ముందు, దేనికైనా అప్రోచ్ అవ్వడానికి స్టిల్స్ తీసుకోవాలి, ఒక ఫోటో షూట్ చేద్దాం అని చెప్పారు. మా నాన్నగారు కూడా ఒప్పుకున్నారు, ఎందుకంటే ఆయనకి నాలోని టాలెంట్ అది ఆయనకి ఎలాగైనా బయట తీసుకురావాలన్న ఆశ. బాగా డాన్స్ చేస్తాను, స్కూల్లో కాంపిటీషన్స్లో పాల్పంచుకుంటాం, అలా కొన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కొంచెం ఇంట్రెస్ట్ ఉంది నాకు. ఓకే. సో డాడీకి ఏంటంటే సరే మనమేం చేయట్లేదు, ఎవరో వచ్చి అడుగుతున్నారు, సో వై డోంట్ వీ జస్ట్ గివ్ అ ట్రై అని వి జస్ట్ డిడ్ ఇట్ అనమాట. ఫోటో షూట్ చేసినప్పుడు అయితే మాకు అసలు ఏం ఓ ఇది చేసేసాం, ఇంకా అలా వచ్చేస్తాం ఇలా వచ్చేస్తాం అని ఏం ఐడియాస్ ఏమీ లేదు. ఆ ఫొటోస్ ఆయన తీసి ఒక 1 వీక్ ఆర్ 10 డేస్లో నాకు భరత్ గారు ఆఫర్ వచ్చింది జంతర్ మంతర్. ఓకే. అంటే దే ఆర్ సర్చింగ్ ఫర్ ఇలాంటి కళ్ళు ఉన్న అమ్మాయి కావాలి అని సర్చ్ చేస్తున్నారు ఆ క్యారెక్టర్కి. వచ్చింది అవకాశం, రావడం, ఇక్కడ హీరోయిన్ అవ్వడం. జంతర్ మంతర్ జరుగుతుండగా అంటే ఒక 10 to 15 డేస్ షూట్ స్కెడ్యూల్లోనే ఎస్వి కృష్ణారెడ్డి గారు సెట్కి వచ్చి నన్ను మీట్ అవ్వడం, ఇలా నా నెక్స్ట్ పిక్చర్లో నువ్వు చేస్తున్నావమ్మా అని చెప్పడం. ఒక ఐ స్టిల్ రిమెంబర్, ఒక డంజన్ లాంటి పెద్ద ఒక అంటే బూత్ బంగ్లా లాంటి ఒక కైండ్ ఆఫ్ ప్లేస్లో వి వర్ షూటింగ్, సికింద్రాబాద్ అనుకుంటా. అక్కడ వచ్చారు ఎస్వి కృష్ణారెడ్డి గారు ఇన్ పర్సన్, హీ కేమ్ టు ద సెట్. అందరూ ఒక్కసారికి అలర్ట్ అయిపోయారు, సెట్ మొత్తం అలర్ట్ అనమాట, డైరెక్టర్ గారు వస్తున్నారు, డైరెక్టర్ గారు వస్తున్నారని. శ్రీకాంత్ అయితే హే ఇంత పెద్ద డైరెక్టర్ తెలుసా ఆయన అది ఇది అనేసి. నాకు నిజంగా తెలీదు, నాకు తెలుగు ఇండస్ట్రీ గురించి పెద్ద అవగాహన ఏం లేదు. నువ్వు చేస్తున్నావమ్మా మన పిక్చర్లో, ఓకే ఓకే సార్ అన్నాను అంతే. సో కట్ చేస్తే నెక్స్ట్ ఎమ్లీలలో హీరోయిన్ సూపర్ డూపర్ బంపర్ హిట్ అవడంతో ఐ బికమ్ తెలుగు హీరోయిన్, తెలుగు ఓవర్ నైట్ కదా. ట్రూలీ ఇట్ వాజ్ అ బ్లాక్ బస్టర్. సో ఎలా అనిపించింది ఇంద్రజ? నాకు తెలిసి జంతర్ మంతర్ కంటే ముందు నేను విన్నది మీరు హలో బ్రదర్ అనే ఒక సినిమాలో కాదు ఎమ్మెల్యేలా వర్క్ చేస్తున్నప్పుడు వచ్చిన అవకాశం అది. ఓకే ఓకే. అంటే ముగ్గురు రిలీజ్ అయింది హలో బ్రదర్, హలో బ్రదర్స్ ఫస్ట్. ఓకే ఓకే, సంథింగ్ లైక్ దట్ అనుకుంటా. హలో బ్రదర్ రిలీజ్ తర్వాతే ఎమ్మెల్యేలా అనుకుంటా. ఓకే. కానీ నాకు బాగా గుర్తున్న విషయం ఏంటంటే మూవీస్ కోసం అంటే ఫీచర్ ఫిల్మ్ గురించి ఒక సాంగ్ చేశానంటే అది ఫస్ట్ సాంగ్ హలో బ్రదర్స్ కోసమే. ఓకే. సో అప్పటికి నేను జంతర్ మంతర్ కానీ ఎమ్మెల్యేలలో కానీ సాంగ్ అయితే ఇంకా మొదలు పెట్టలేదు, సాంగ్ షూట్స్ అయితే. సో ఫస్ట్ సాంగ్ విచ్ ఐ పర్ఫార్మ్ ఫర్ అ ఫీచర్ ఫిల్మ్ ఇస్ హలో బ్రదర్స్. అదే అసలు ఆ ఆఫర్ ఎలా వచ్చింది, హలో బ్రదర్ ఆఫర్? అది తెలీదు. ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఎమ్మెల్యేలా. ఒకరోజు మా నాన్నగారు వచ్చి చెప్పారు, ఇలా ఒక సాంగ్ అంట నాగార్జున గారితో. నాగార్జున గారు ఇక్కడే కాదు, తమిళ్లో కూడా చాలా ఫేమస్ అనమాట. నాగార్జున గారు పక్కన, ఎస్ ఆయన పక్కన ఒక సాంగ్ చేయాలి. ఓకే. సి అది అంత ఆలోచించే అంత మెచ్యూరిటీ అంత ఏం లేదు. ఏదో షూట్ పిలిచారు, వెళ్ళాం, వర్క్ చేసాం, మళ్ళీ వచ్చాం, అంతే, అంతవరకే. బట్ డెస్టినీ మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళింది. కానీ మీరు సినిమాలను ఎంచుకోవడంలో కూడా అంటే ఇది కథ బాగుందా, లేకపోతే ఇది నాకు ఈ రోల్ బాగుంటుందా, ఇలా చేయొచ్చా చేయకూడదా, ఇది పెద్ద బ్యానరా పెద్ద డైరెక్టరా, అసలు మీకు ఆ నాలెడ్జ్ కూడా లేదంట కదా. ఎనీ ఆఫర్ విచ్ ఇస్ కమింగ్ టు యువర్ వే మీరు అది యాక్సెప్ట్ చేశారంట? టు వన్ ఎక్స్టెంట్ అది కరెక్టే, కానీ నా క్యారెక్టర్ మాత్రం నేను వినేదాన్ని. ప్రతి ఫిల్ము డైరెక్టర్ ఎవరు, బ్యానర్ ఏంటి, పెద్ద హీరోనా కాదా, ఆ విషయాల మీద పెద్ద ఐడియాస్ లేవు. కానీ నేను చేయబోయే క్యారెక్టర్ ఏంటి, వాట్ ఈస్ మై రోల్ అన్నది విని ఆ తర్వాత చేశాను. కానీ మీరు అన్నట్టు అంత
అంత ఆలోచించే నాలెడ్జ్ అయితే మాత్రం అప్పుడు లేదు నాకు. మీకు లేదు, మీ నాన్నగారికి కూడా తెలియదు? అసలు తెలియదు. మాకు అసలు ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. అస్సలు మాకు ఫిల్మ్స్ గురించి చూడడం తప్ప దాని గురించి ఏమీ తెలియదు. టోటలీ జీరో అన్నమాట. సో మా దాకా ఏంటంటే నన్ను ఒక ఆర్టిస్ట్గా గుర్తించి మీరు చెయ్యాలి అని నా దగ్గరికి ఎవరైనా వస్తే ఆ క్యారెక్టర్ నాకు నచ్చితే ఒప్పుకోవడం, చేయడం, దట్స్ ఇట్. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. వీ డోంట్ థింక్ మచ్ అబౌట్ వీళ్ళతో చేయొచ్చా, వీళ్ళతో చేయకూడదా, చేస్తే మనకి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, ఈ డైరెక్టర్తో ఎందుకు, అవన్నీ నాకు అస్సలు నిజంగా చెప్పాలంటే నాకు థాట్ కాదు, ఐడియాలో ఎక్కడ కూడా లేదు. సో ఇంద్రజ, మీరు చెప్పారు అసలు సినీ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, అసలు సినిమాలు అంటే ఏంటో కూడా తెలియదు. ఆ టైంలో ఆఫర్ వచ్చినప్పుడు ఇమీడియట్గా తీసుకోవటానికి కారణం కేవలం ఏదో ఎక్స్ప్లోర్ చేద్దాం, చూద్దాం అని ఒకటేనా, లేకపోతే ఏమన్నా కుటుంబ పరిస్థితులు కూడా అటువైపు దారి తీసాయా ఏంటి? అంటే వాజ్ ఇట్ అ కాంబినేషన్ ఆఫ్ మెనీ థింగ్స్? అంటే లెట్స్ గివ్ అ ట్రై, వై నాట్ అన్న ఒక్క కాన్సెప్ట్ తప్ప కుటుంబ పరిస్థితులు అంటే ప్రతి ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉంటాయిలేండి, అవి లేకుండా ఉండదు. కానీ కేవలం ఒక ఫినాన్షియలీ ఏదో ఒకటి మనం చేయాలన్న దాని మీద అయితే మాత్రం కాదు, డెఫినెట్గా కాదు. వస్తే ఎంతో కొంత హెల్ప్ అవుతుందన్న ఆ ఒక విషయం అందరిలో ఉంటుంది కదా. ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఎందుకు సంపాదిస్తారు, ఒకరి సంపాదన మీద కూడా బతకొచ్చు, కానీ వస్తే ఇంకొక యాడెడ్ ప్లస్ అవుతుందన్న ఒక ఫీల్. సో ఆ విషయం అయితే మాత్రం కాదు. ఎంతోమంది అంటే కొన్ని వేల మంది సంవత్సరాల తరబడి ట్రై చేసినా దొరకని ఒక అవకాశం, స్వేర్ ఆన్ గాడ్ వితౌట్ ఎనీ ట్రై, అంటే ఒక్క చిన్న ఎఫర్ట్ కూడా పెట్టకుండా ఎఫర్ట్లెస్గా మాకు వచ్చి మా చేతుల్లో పడింది అన్నప్పుడు అది గొప్ప విషయం కదా. సో ఏదో నా డెస్టినీలో ఉంది, దేవుడు అక్కడ నేను ఉండాలని ఆ ఒక అవకాశం మనకి ఇస్తున్నారు. అయినప్పుడు అది సద్వినియోగం చేసుకోవడంలో తప్పే ఉంది. కరెక్ట్. సో ఇట్ ఈస్ జస్ట్ లైక్ దట్. ఎందుకంటే సినిమా గురించి ఏమీ తెలియదు, జీరో. అంటే సినిమా ఎలా చేస్తారు, అంటే ఒక మూవీ ఎలా మేక్ చేస్తారు, మూవీలో ఎలా పనిచేస్తారు, ఆ వెనుక ఉన్న విషయాలు అయితే తెలియదు. కానీ ఒక మూవీ అనేది ఎంత పెద్ద ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్, అంటే అందరూ చూసి అని చూసేటువంటి ఒక విషయం అన్నది అంటే మాత్రం అది అందరికీ తెలుసు. ఒక ఆడియన్గా మనం థియేటర్కి వెళ్ళి కూర్చుని మనం చూస్తున్నామంటే ఆ ఎంటర్టైన్మెంట్ ఇష్టపడే కదా, ఆ ఒక విషయం చాలా మనల్ని అట్రాక్ట్ చేసే కొద్దీ మనం వెళ్తాం కదా. సో అటువంటి ఒక అవకాశం. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి ఇంద్రజ. మీ మదర్, ఫాదర్? అంటే నాన్న, అమ్మ, నేను పెద్దాన్ని, అంటే ఐఎమ్ ద ఎల్డెస్ట్ అండ్ ఐ హ్యావ్ 2 younger sisters. ఇస్ దట్ వాట్ మై ఫ్యామిలీ ఇస్. ఓకే. సో మీ ఫాదర్ ఒక చోట, మీ మదర్ ఒక చోట ఉద్యోగాలు చేసేవారంట, మీరు మీ మదర్ దగ్గర ఉండేవాళ్ళు, ముగ్గురు. ఎప్పుడు ఫ్యామిలీ మొత్తం కలిసింది మరి? ముగ్గురు కాదు, అంటే అంటే నా లాస్ట్ సిస్టర్ పుట్టిన తర్వాతే కొంచెం ఇంకా అక్కడ ఇక్కడ అని అలా ఉండడం ఫ్యామిలీ కింద లేదు అసలు. మా మదరు కర్ణాటక్ మ్యూజిక్ టీచర్ అనమాట. సో షీ వర్క్డ్ ఇన్ ఆలపి యాజ్ అ మ్యూజిక్ టీచర్. సో నేను, నా తర్వాత మా చెల్లి భారతి, మేమిద్దరం పుట్టిన తర్వాత కూడా మేము అమ్మ దగ్గరే ఉండేవాళ్ళం. అమ్మ వాళ్ళు పనిచేస్తూనే ఉండేవారు. అంటే బిగ్ లీవ్స్ వస్తాయి కదా జూన్లో, మే జూన్. సో ఆ 2 months మమ్మీ ఇక్కడికి రావడం, లేకపోతే డాడీ అక్కడికి వెళ్ళడం. అంటే డాడీ చెన్నైలో పనిచేసేవాళ్ళు. సో మరి ఇంకా మా సెకండ్ సిస్టర్ పుట్టిన తర్వాత ఇంకా ఫ్యామిలీ కింద లేదు. సో ఏం చేద్దామని ఆలోచించినప్పుడు మమ్మీ అయితే పర్లేదులేండి, నేను ఎలాగో మ్యూజిక్ టీచర్, అక్కడికి వచ్చినా నేను క్లాసెస్ తీయగలను పిల్లలకి, షిఫ్ట్ అయిపోదాంలేండి అని డిసైడ్ చేసుకుని టోటల్గా చెన్నైకి వచ్చామన్నమాట. అంటే చెన్నైలో ఫుల్ బేస్. డాడీ ఎప్పుడు చెన్నైలోనే ఉండేవారు, సో ఆయన ఎప్పుడు అక్కడికి రాలేదు. సో మీ మదర్ క్లాసికల్ టీచర్, మరి మీరు ఎప్పుడన్నా నేర్చుకున్నారా మ్యూజిక్?
నేర్చుకోలేదు. మేము నేర్చుకోలేదు, ఆవిడ కూర్చో నేర్చుకో అని చెప్పలేదు ఎప్పుడు. ఏ? ఏమో అనిపించలేదు. ఆవిడ క్లాసెస్ తీసేవారు, ఇంటికి పిల్లలు వచ్చేవారు, బయట కూడా ఒక చిన్న రూమ్ లాంటిది తీసుకుని క్లాసెస్ నేర్పేవారు పిల్లలకి. కానీ ఇప్పుడు వచ్చి కూర్చో నేర్చుకో అని మమ్మీ చెప్పలేదు. మాకంతా కూడా విని విని మేము నేర్చుకున్నవే కానీ మాకు అసలు ఎప్పుడు క్లాసెస్ కానీ కూర్చొని నేర్చుకోలేదు. బట్ అసలు అంటే ఇంట్లో టీచింగ్ జరుగుతున్నా కూడా, ఇంటికి వచ్చి పిల్లలు నేర్చుకుంటున్నా కూడా మీరు వెళ్ళి కాసేపు కూర్చొని నేర్చుకుందాం. చాలా మంది కుటుంబాలు అలాగే ఉంటాయి. అవునా? బికాస్ ఇట్ ఇస్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే వాళ్ళు ఎలాగో నేర్చుకుంటున్నారు, రోజు వింటూనే ఉన్నాం కదా. సో చెప్తూనే ఉంటారు సాపా సాపా అని వింటూనే ఉంటాం కదా. సో పెద్దగా అంటే వీఆర్ నాట్ అవే ఫ్రమ్ మ్యూజిక్. సో మళ్ళీ దాని లోపలికి వెళ్ళాలన్న థాట్ ప్రాసెస్ అయితే రాలేదు. మరి మీరు నేర్చుకున్నారా లేదా పోనీ కనీసం అట్లా అయినా? మ్యూజిక్ పాడతారా పాటలు? ఐడియా ఉంది అంతే. అందరిలాగే కొంచెం కుక్ చేస్తున్నప్పుడు లేకపోతే బాత్రూమ్ కానీ కొంచెం బెటర్ బాత్రూమ్ సింగర్ అంట కదా మీరు. ఇంట్రెస్ట్ అంతే. ఇంట్రెస్ట్ కన్నా కూడా దట్ గివ్స్ మీ మోర్ జాయ్. ఓకే. ఒక నాకంటూ పెద్దగా హాబీస్ ఏం లేవు, ఒక బుక్ చదవడం తప్ప. సో పాటలు పాడుకోవడం, అలాగా వంట చేస్తున్నప్పుడు ఒంటరిగా ఇంకేం చేస్తాం, ఏదో ఒకటి అని